ఒక పక్క పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తున్నారు. పథకాలు అమలు చేయడానికే డబ్బులు లేక ఒక్కొక్కటి అమలు చేసుకొస్తున్నామని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయబోతున్నాము అని చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఇది ఒక సంచలనం రేకెత్తిస్తుంది. నారా లోకేష్‌ని బాగా ట్రోల్స్‌కి గురి చేస్తుంది ఇక్కడ ప్రధానంగా. అంటే వాస్తవానికి లోకేష్ చెప్పిన ఈ విషయం మీద ఎందుకు ఇంత ట్రోలింగ్స్ మొదలైనయి అంటే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నాము. అందుకు సహకరించేందుకు ఐసీసీ అంగీకరించిందని నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు. ఇటీవల భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు దుబాయ్ వెళ్లాలని చెప్పిన ఆయన అక్కడ భారత్ జట్టుకు మద్దతు తెలిపారని అన్నారట. ఇదే సమయంలో ప్రధానంగా స్టేడియంలో సిట్టింగ్ ఎలా ఉంది, అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం ఎలా నిర్మించాలనే విషయాలను కూడా పరిశీలించాలట. దేశంలోనే అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్లో ఉంది అని, అమరావతిలో కూడా అదే స్థాయిలో నిర్మించనున్నట్లు చెప్పారట. అదేవిధంగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేస్తామని కూడా వెల్లడించారు. దీని మీదే ఇప్పుడు ట్రోల్స్ మొదలైపోయినాయి. మింగడానికి మెతుకు లేదు, మేసాల సంపెంగ నూనె అన్నట్టు ఈ కబుర్లు అవసరమా? ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇప్పటికీ అమలు చేయలేదు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు 1500, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇవన్నీ నోచుకోలేదు. కానీ ఇలాంటి 100కు పైగా హామీలు ఇంకా ఎదురు చూస్తున్నాయి. అవన్నీ గాలికి వదిలేసి మెయిన్ చంద్రబాబు గారి తొలి సంతకాన్ని ఇప్పటికీ అమలు చేయకుండా అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియము, స్పోర్ట్స్ సిటీ ఇలాంటి మాటలేంటి లోకేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే వీలైనంత త్వరగా ముందు సూపర్ 6 పథకాలు అమలు చేసేసి అవి రోడ్డు ఎక్కిన తర్వాత అప్పుడు ఇలాంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంల గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ అనవసరమైన ఆర్భాటపు కబుర్లు అనేది ఒక రకంగా నెటిజన్లు లేదంటే ఇక వైసీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్. కానీ వాస్తవానికి మరి నారా లోకేష్ బ్రాండ్ ఒక మార్కు ఇప్పటికీ ఆ లోకేష్ అక్కడ మంగళగిరిలో చూసుకుంటే ఆ ప్రాంతం చూసుకుంటే లోకేష్ స్పోర్ట్స్ అని ఇలా కొన్ని మన మంగళగిరి మన లోకేష్ అని తన సొంత క్యాంపెయిన్ బలంగానే చేసుకున్నారు ఎన్నికలకు ముందు. ఇప్పుడు కూడా ఆయన బ్రాండ్ అలా కనిపిస్తుంది మంగళగిరి వెళ్తే. అలాంటి బ్రాండ్ కనిపించాలంటే ఇలాంటి అంతర్జాతీయ స్టేడియం లాంటివి తీసుకొస్తే ఖచ్చితంగా లోకేష్ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది. భవిష్యత్ తరాలకు కూడా తెలుస్తుంది. ఆ ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి సక్సెస్ అవుతారు లేదు చూద్దాం.